హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మన స్టోరీకి హై పాయింట్స్ ఇచ్చి అందరికీ రీచ్ వెళ్ళేలా చేయండి. డిఫైన్ లవ్ పార్ట్ 19. అమ్మ ఎందుకు ఇలా అయిపోయింది డాడీ? నీకు పెళ్లి సంబంధం వచ్చిందంట. నో అన్నానని పూనకం వచ్చిన దానిలో ఊగిపోతుందని చెప్పారు నవ్వుతూ. వామ్మో పెళ్ళా? నాకు అసలు ఇష్టం లేదు ఈ పెళ్ళి అనే ఊబిలో పడటం. నేను ప్రశాంతంగా ఉన్నాను. మంచి జాబ్ చేస్తూ ఓపుకున్నంత వరకు బ్రతుకుతాను. ఆఫ్టర్ దట్ ఆశ్రమంలో జాయిన్ అవుతాను. ట్రూలీ డాడీ, మీ బాండ్ని చూసి నాకు పెళ్ళి అండ్ పార్ట్నర్ అన్న విరక్తి వచ్చిందని చెప్పింది. అందరూ అలా ఉంటారు వరు. ప్రాణం ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఉండరు డాడీ. మూవీస్లో, కామిక్స్ ఆర్ వెబ్ సిరీస్లో మీరన్న ప్రాణం ఇచ్చే పార్ట్నర్స్ ఉంటారు. రియల్ లైఫ్లో మాత్రం తన భార్యని అత్తగారు, మామగారు హోదాలో ఉండి సాధిస్తున్న నోరు మెదపకుండా తన స్వార్థం చూసుకుంటాడు ఆ సోకాల్డ్ మొగుడు. మళ్ళీ వాడే చెప్తాడు, మీ అమ్మ నాన్న అంటే పడవా నువ్వని. బట్ ట్రూత్ ఏంటంటే ఆ పిల్ల అమ్మ బాబు ఒక్క మాట అంటే నువ్వు పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదని ఈగో చూపించేది కూడా ఆ వెధవే వరు. ఇదే ట్రూత్ డాడీ. కొంతమంది లేడీస్ కూడా ఇలానే స్వార్థంతో ఆలోచిస్తూ ఆ మొగుడిని సాధించుకొని తింటున్నారు. నేను కామిక్స్ చదువుతున్నాను. అందులో హీరోస్ని చూసి అబ్బా నాకు ఇలాంటి హస్బెండ్ని రావాలని ఫీల్ అయ్యేలోపే అది రీల్, ఇది రియల్ అనే తేడా చూపిస్తున్నారు మీరిద్దరు. దట్స్ వై ఐ హేట్ మ్యారేజ్. బయటికి వెళ్తుంటే నవ్వు నటించడానికి చాలా కష్టపడుతున్నాను డాడీ అంది ఆకాశాన్ని చూస్తూ. కూతురు మనసులో ఎంత ఆవేదన దాగుందో అర్థమవుతుంటే హాస్టల్లో జాయిన్ చేయమంటావా అన్నారు తల్లిమురుతూ. వద్దు డాడీ, మీకు దూరంగా వెళ్తా అంటాను కానీ ప్రతి క్షణం ఎలా ఉన్నారోనని బెంగగా అనిపిస్తుంది. ఈ మ్యాచెస్ అవి మాత్రం నా వరకు తీసుకురాకండి. మైండ్ డిస్టర్బ్గా అనిపిస్తోందని చెప్పింది వరేణ్య. లీవ్ దట్ మ్యాటర్ వరు. ఇంకేమైనా ఆర్డర్ పెట్టనా అన్నారు శేఖర్. ఇంకా చాలు డాడీ, హెవీగా ఉంది. రేపు కాలేజ్ ఉందిగా, ఇక్కడే నిద్రపోతాను. లేకపోతే అమ్మ హెడ్ బాత్ చేయమంటుందని తన రూమ్కి వెళ్ళింది. కూతురు లోపలికి వెళ్ళిన వెంటనే చైర్లో కూర్చున్న శేఖర్ గారు ఆలోచనలో పడ్డారు. ఇప్పటి వరకు ఓపిగా మార్చుకోవాలని చూశారు. ఫలితం శూన్యం. టీవీ రిమోట్ని కూడా 2 దెబ్బలు వేస్తేనే పనిచేస్తుంది. సునంద్ గారి దగ్గర మెత్తగా ఉంటే తన జీవితంతో పాటు ముఖ్యంగా వరేణ్య లైఫ్ స్పాయిల్ అవుతుందని గ్రహించి ఆవిడనేలా గ్రిప్లో పెట్టుకోవాలని కొన్ని ప్లాన్స్ వేసుకున్నారు. ఎంగేజ్మెంట్ రింగ్ని చూసి మురిసిపోతున్న స్వప్నకి సంజయ్ నుండి కాల్ రావడంతో నైట్కి వస్తున్న డోర్స్ ఓపెన్ చేసి పెట్టు అన్నాడు. మీరు వస్తారా? ఎందుకండి? ఉఫ్ మెంటల్, నేను ఫారెన్ వెళ్తున్నానే, మిస్ అవ్వవా నన్ను? నైట్ టైం మీరు అని ఇబ్బందిగా చెప్పింది స్వప్న. ఇంత హడావుడిగా నిన్నేదో చేసే మూడ్ నాకు లేదే తల్లి. నువ్వు టెంప్ట్ చేసిన ఫస్ట్ నైట్ రోజే నీతో ఏకమవుతాను. ఇప్పుడు జస్ట్ మిస్సింగ్ అండ్ స్మాల్ సెలబ్రేషన్ అన్నాడు. అన్ని రోజులు అతనికి దూరంగా ఉండాలంటే ఏదోలా ఉండటంతో రెండని పర్మిషన్ ఇచ్చేసరికి హుషారుగా రాధగారికి చెప్పి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నాడు నీ సుపుత్రుడు? వాళ్ళ ఆవిడని కలవడానికి వెళ్తున్నాడు. మీకేమైనా అభ్యంతరం ఉందా అన్నారు మూతి తిప్పుతూ. వెయ్యి, ఎన్ని వేషాలు వేస్తావో వెయ్యి. మీ కొడుకు ఫారెన్ వెళ్ళాక ఇంట్లో ఉండాల్సింది నాతోనే అన్నారు యాటిట్యూడ్గా. నాకేమైనా భయమా? మీ మీసం నా గుప్పెట్లో ఉంటుందన్న విషయం మర్చిపోతున్నారని కవ్వింపుగా చెప్పారు రాధ. భార్య మాటలకి నవ్వుకుంటూ ప్యాకింగ్ చేద్దాంరా అన్నారు సంజీవ్ రూమ్కి వెళ్తూ. సంజీవ్ ఇంటికి వచ్చాక చిన్నగా డోర్ నాక్ చేయడంతో
ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి పల్లెకిలిస్తూ, ఇంకా పడుకోలేదా బావా అన్నాడు. నువ్వేంటి ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావా సంజు? వెటకారంగా అడిగాడు విరాట్. రేపు ఫారెన్ వెళ్తున్నాను కదరా, శాండీ మెసేజ్ చేసి మిస్ అవుతున్నాను సంజీవ్ గారు అని డల్గా చెప్పింది. అందుకే ఓదార్చుదామని వచ్చాను. నిజం చెప్తే ఎంట్రీ ఉంటుంది సంజు. నేనే మిస్ అవుతున్నాను బావా. ఈ రాత్రికి పర్మిషన్ ఇస్తే గప్చుప్గా లోపలికి వెళ్ళిపోతాను అన్నాడు. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. నీ చెల్లి చేత చెమటలు పట్టించే పనులు చేయించలేరా అని నవ్వాపుకుంటూ అన్నాడు సంజీవ్. వరేణ్య తన రూమ్ నుండి రావడం చూసి ఈ మాట అంటున్నాడని సీరియస్ లుక్ ఇవ్వడంతో మా చెల్లితో డ్రీమ్స్ ప్రాప్తిరస్తు అని నవ్వుతూ చెప్పి శాండీ రూమ్కి పరుగందుకున్నాడు. తన రూమ్కి వెళ్ళిన విరాట్ బుక్ ఓపెన్ చేసి రీడ్ చేయడం మొదలుపెట్టాడు. వరేణ్య ఎందుకు ఈ బుక్ గురించి పడి చచ్చిపోతుందో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ 10 పేపర్స్ తర్వాత అర్థమైంది. ఆడపిల్ల కనే కలలకి ఈ బుక్ అత్యంత దగ్గరగా ఉందని. సార్ గారికి ఇలాంటివి చదవడం విసుగు కదా, దట్స్ వై సబ్జెక్ట్ బుక్ ఓపెన్ చేశాడు. మళ్ళీ కరెక్ట్గా మిడ్నైట్ 11 అవ్వడంతో ఫేస్ కవర్ చేసుకున్నాక తన బైక్ తీసుకుని నేరుగా జిమ్ చేసే ఏరియాకి వెళ్ళాడు. ఆ కోచ్ పక్క రూమ్లోనే స్టే చేస్తుండటంతో కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరు వెళ్ళొచ్చి ప్రశాంతంగా పడుకుందామంటే ఈ గోలేంట్రా బాబు అనుకుంటూ డోర్ ఓపెన్ చేసేసరికి విరాట్ పంచ్ రుచి తెలియడంతో చచ్చిపోయాను బాబోయ్ అని వెనక్కి పడ్డాడు అరుస్తూ. ఎంత మనీ తీసుకున్నావు? నన్ను వదిలేయండి సార్, నేనేం మిస్టేక్ చేయలేదు. డబ్బాస్ చూపించి సీసీ కెమెరాస్ వర్క్ చేయకుండా చూడమన్నారు ఆవిడ. అంతకు మించే నాకేం తెలియదు అన్నాడు వేడుకుంటూ. ఇంకో 2 పీకినా అదే చెప్పడంతో వాడిని వదిలేసి సిగరెట్ వెలిగిస్తూ బైక్ స్టార్ట్ చేశాడు. తన జీవితం తనది కాకుండా పోవడానికి ఇంకా 25 రోజులు మాత్రమే ఉన్నాయి. కేశవ్ ఫేస్ టు ఫేస్ వస్తే ఎంతకాలమైనా పోరాడేవాడు. కానీ అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. తన అవసరం గురించి ఎంత దూరమైనా వెళ్ళగలిగే క్రూరుడనే చెప్పాలి కేశవ్. ఏం చేయాలో తెలియక కుదురులేని మనసుతో బైక్ ఆపేసరికి ఎదురుగా వరేణ్య ఇల్లు కనిపించింది. విరాట్లో చిన్న ఆశ్చర్యం. ఇక్కడికి ఎలా వచ్చానని విసుగ్గా అనిపిస్తుంటే చంద్రుడిని చూస్తూ కూర్చున్న వరేణ్య కనిపించింది. తన జీవితం మీకు ఇంతేనా? తల్లిదండ్రుల ప్రేమ ఈక్వల్గా దొరకదా అని ఆలోచిస్తూ నిద్ర పట్టక బయట కూర్చుంది వరేణ్య. మరుక్షణం ఆమెకి కాల్ చేయడంతో అన్నౌన్ నెంబర్ ఎవరని భయపడుతూ లిఫ్ట్ చేసేసరికి పొట్టి పిచ్చుక అన్నాడు బైక్ స్టాండ్ వేస్తూ. విరాట్ సార్, లెఫ్ట్ సైడ్ చూడు. ఏంటి సార్? ఉఫ్, ఆగండి చూస్తానని తల తిప్పేసరికి విరాట్ కనిపించడంతో మరుక్షణం ఆమె పరుగందుకుంది. మీరేంటిక్కడ ఈ టైంలో అని ఆయాసంగా అడిగింది. పాదాల వరకు షార్ట్ అండ్ స్లీవ్లెస్ టీషర్ట్లో కనిపిస్తున్న ఆమెను చూస్తూ, నీ డెవిల్ ఫ్రెండ్ వస్తానని చెప్పిందా, అందుకే వెయిట్ చేస్తున్నావా అన్నాడు సర్కాస్టిక్గా. ముఖం ముడుచుకున్న ఆమె దిక్కులు చూస్తూ, ఇంతకీ మీరేంటి ఈ టైంలో అంది సీరియస్గా. నీకే తెలియేలా విషయం, ఎందుకు ఇన్వైట్ చేసావు నీ డ్రీమ్లోకి అన్నాడు మరింత సీరియస్గా. నేను డ్రీమ్లోకి ఇన్వైట్ చేయడం ఏంటని బుర్ర పేలిపోతుంటే అడిగింది వరేణ్య. నీ ఫోన్ నెంబర్ నాకు తెలుసా? ఊహు, మిడ్ నైట్ స్లీప్లో ఉంటా, కానీ నీ దగ్గరికి రావడానికి నువ్వేమన్నా లవర్వా అన్నాడు మరింత సీరియస్గా. అవును నిజమే. నౌ వీఆర్ ఇన్ యువర్ డ్రీమ్ అంటూ ఎవరో చూడకుండా ఆమెని చీకట్లోకి తీసుకెళ్ళిపోయాడు విరాట్. నాకంతా ఆశ్చర్యంగా ఉంది విరాట్ సార్. ఫర్ వాట్? చెట్టుకి ఆనుకుని ఆమెని తన పైకి లాక్కుంటూ అడిగాడు.
నేను ఇప్పటి వరకు బాధగా కూర్చున్నాను కదా, డ్రీమ్ అంటే నిద్రలో వచ్చేది కదా అంది. డల్నెస్. ఇంట్లో మ్యారేజ్ చేసుకోమని గొడవ, బట్ నాకు ఇష్టం లేదు. ఆ టాపిక్ వచ్చేసరికి నిజంగానే మూడ్ ఖరాబ్ అయిపోతుందని అతని గుండెలపై వాలుతూ దిగులుగా చెప్పింది. నేనెందుకు మిమ్మల్ని ఊహించుకుంటున్నాను అసలు? డోంట్ నో అన్నట్టు భుజాలు స్ట్రగ్ చేశాడు విరాట్. ఈ విషయం మీకు తెలిస్తే నాకు ఇంకెన్ని పనిష్మెంట్స్ ఇస్తారో తెలుసా అనే మాట పూర్తి చేసేలోపు వరేణ్య చిన్ లిఫ్ట్ చేసి చెంపపై ముద్దు పెట్టాడు. ఎవరైనా చూస్తారు, ఇట్స్ డార్క్ ప్లేస్, నో వన్ కెన్ సీ యూ అంటూ నవెల్లో ఇలానే కిస్ చేస్తారుగా అన్నాడు నెక్ని లీక్ చేస్తూ. విరాట్ షర్ట్ని బంధించిన ఆమె స్పృహలో కన్నా డ్రీమ్లో అతను తనపై చూపిస్తున్న ఫీలింగ్ అండ్ బిహేవియర్ మరింత నచ్చడంతో ఇలానే అంది కళ్ళు మూసుకుంటూ పరవశంగా. నడుంపై చేయి వేసి పైకి లిఫ్ట్ చేసిన విరాట్ ఇద్దరిలో దాగున్న స్ట్రెస్ నుండి బయటికి లాగాలని చూశాడు. కంఠం మొత్తం ఎంగిలి అద్దుతుంటే ఇమాజినేషన్స్ మాత్రమే ఎందుకు బాగుంటాయి సార్? అతను చేసిన పని నచ్చడంతో కళ్ళు మూసుకుంటూ ప్రశ్నించింది. వరేణ్య స్కిన్ సక్ చేసిన విరాట్ జా లైన్పై కసుక్కున కొరకడంతో విరాట్ అని ముద్దుగా పలికాయి ఆమె పెదవులు. మొదటిసారి అతన్ని పేరుతో పిలవడం. నెమ్మదిగా విరాట్లో కూడా మోహం పుట్టుకొస్తుంటే ఒక్క క్షణం లేట్ చేయకుండా గాఢంగా ఇరువురి పెదవుల్ని కలిపేశాడు. వయసు వేడిలో మొదటిసారిగా ఒక మగవాడి స్పర్శ ఆమెలో ఎన్నడూ కలుగలేని కొత్త పులికింతలు రేపుతుంటే విరాట్ జుట్టుని గుప్పెట్లో బంధించింది తమకంగా. అప్పటి వరకు కుదురుగా ఉన్న చేయి టీషర్ట్ లోపల నుండి దారి చేసుకుని వరేణ్య వణుకుకి కారణం అయ్యింది. పెదవులు వీడకుండానే అతని చెయ్యి ఎత్తు పల్లాల కొలతల్ని కొలుస్తుంటే కష్టంగా పెదవుల్ని దూరం చేసి కంఠం నుండి గుండెలపై పాకించాడు. డోంట్ డూ దిస్ విరాట్, భారంగా ఊపిరి పీల్చుతూ అంది వరేణ్య. అప్పటి వరకు మత్తులో ఉన్నతను ఒక్కసారిగా ఈ లోకంలోకి వస్తూ ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. డ్రీమ్లో రొమాంటిక్ హీరోలా ఉందంటారు, రియాలిటీలో మాత్రం మిర్చి తిన్న కోతిలా అరుస్తారు. దట్స్ వై ఐ డోంట్ లైక్ యూ విరాట్ సార్ అంటూ హై ఫీలింగ్స్ వల్ల స్ట్రెస్ అనిపిస్తుంటే అతని గుండెలపై వాలిపోయింది వరేణ్య. 10 నిమిషాలకి ఆమె ఊపిరిలో భారం తెలుస్తుంటే జాగ్రత్తగా ఎత్తుకున్న తనని రూమ్లో పడుకోబెట్టాడు విరాట్. నెక్ చుట్టూ ఎర్రదనం పోవడానికి కూలింగ్ జెల్ రాస్తుంటే గిలిగింతలు పుట్టిన వరేణ్య అతని చెయ్యి పట్టుకుంటూ, రోజు నైట్ వస్తావా హీరో, నీతో ఉన్న 1 అవర్ స్వర్గంలో తేలినంత ప్రశాంతంగా ఉందని చెప్పడంతో చేతిని విడిపించుకొని సైలెంట్గా బయటకు వచ్చేసి సిగరెట్ వెలిగించాడు. మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంటే రిలీఫ్గా బైక్ స్టార్ట్ చేసి తన ఇంటి పోర్టికోలో ఆపాడు. వాట్ నెక్స్ట్?